భారతీయ గురు పరంపర అత్యున్నతమైనది. ఆధ్యాత్మికత, సామాజిక సేవను మేళవించి మన గురు సంప్రదాయం కొనసాగుతోంది. దైవం సృష్టించిన సమస్త జీవులలో దైవత్వాన్ని దర్శించి ఆదరించాలని మన ధర్మం చెబుతోంది. అందుకనుగుణంగానే సర్వత్రా వ్యాపించి ఉన్న ఈశ్వర తత్వాన్ని సనాతన ధర్మం అంతటా దర్శిస్తోంది. అందుకు మన గురువులు దార్శనిక దృక్పథంతో దారి చూపుతున్నారు. మఠాల్ని, పీఠాల్ని స్థాపించి మన ఆర్షధర్మాన్ని ఉజ్వలంగా ప్రకాశింపచేస్తున్నారు. ఆ పరంపరలోనిదే నాగనూరు రుద్రాక్షి మఠం. నాగనూరు రుద్రాక్షి మఠం కర్ణాటక ప్రాంతంలో సామాజిక, విద్య, ఆధ్యాత్మిక రంగాలలో విశేష సేవల్ని అందిస్తోంది. లింగాయత్ మఠంగా ప్రసిద్ధిగాంచిన ఈ మఠం సనాతన సంప్రదాయాలు, ఆధునిక కార్యకలాపాలు, సామాజిక సేవల సమ్మేళనంగా కొనసాగుతోంది. 11వ శతాబ్దం నుంచి ఈ మఠం విద్యా, సామాజిక కార్యకలాపాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. నాగనూరు మఠం స్థాపనలో శ్రీ మడియల స్వామీజీ ముఖ్య భూమిక వహించారు. బీజాపూర్ నుంచి వచ్చి నాగనూరు వద్ద ఆయన పూజాధికాలను నిర్వహించేవారు. ఆయన పూజలో ఉండగా పెద్ద పాము ప్రతినిత్యం అక్కడకు వచ్చి సంచరించేదంటారు. అందుకే ఈ ప్రదేశానికి నాగనూరు అనే పేరు వచ్చిందని కథనం. ఈ మఠం పురోగతికి సిద్ధరామేశ్వర స్వామి, గురుసిద్ధస్వామి, లింగస్వామి వంటి శైవ ఆధ్యాత్మికవేత్తలు ఎంతో కృషి చేశారు. ఈ మఠం రాజగురు స్థానంగా శైవ పురాణాల విషయంలో వాటిని ప్రజలకు చేరువ చేసే అంశంలో గురుతరమైన బాధ్యతను పోషిస్తోంది. లింగాయ సంప్రదాయాల్ని, బసవ సూత్రాలను అనుసరిస్తూ ఈ మఠం ప్రచారం చేస్తూ ఆ పరంపరకు గురుపీఠమై వర్ధిల్లుతోంది. కర్ణాటక బెళగావి జిల్లాలోని బైల్హొంగల్ తాలూకాలో ఉన్న నాగనూరు ప్రాచీన గ్రామం. 250 సంవత్సరాల క్రితం ప్రారంభమైన రుద్రాక్షి మఠం నేటికి ఘనవారసత్వ పరంపరకు చిహ్నంగా భాసిల్లుతోంది. 1820 సంవత్సరంలో శ్రీ సిద్ధరామ స్వామీజీ నాగనూరులో రుద్రాక్షి మఠాన్ని పునరుద్ధరించారు. విజయపుర జిల్లా తోరవి ప్రాంతానికి చెందిన ఆయన నాగనూరుకు చేరుకుని అక్కడ మఠాన్ని పునఃస్థాపన చేశారు. నాగనూరు రుద్రాక్షి మఠం చరిత్రలో 7వ పీఠాధిపతిగా వ్యవహరించిన శివబసవస్వామి కాలాన్ని స్వర్ణయుగంగా భావిస్తారు. రుద్రాక్షి మఠానికి వైభవ ప్రాభవాల్ని ఆయనే ఆపాదించారు. బాల్యంలోనే ఆయనకు శివభక్తి మెండుగా ఉండేది. తన తల్లిదండ్రులు రుద్రమ్మ, అడివయ్యలను ఆయన తన బాల్యంలోనే కోల్పోయారు. బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని ఆత్మస్థైర్యం, క్రమశిక్షణలతో ఆధ్యాత్మిక చింతనను కొనసాగించారు. యుక్త వయసులోనే రుద్రాక్షి మఠంలో చేరారు. కుమార శివయోగి హనగల్ స్వామి దగ్గర శిష్యరికాన్ని స్వీకరించారు. శివయోగ మందిరంలో శైవ సిద్ధాంతాల్ని అభ్యసించి 1928లో నాగనూరు రుద్రాక్షి మఠం నిర్వహణ బాధ్యతల్ని తీసుకున్నారు. సర్వ సమానత్వ భావాన్ని ఆయన మఠంలో అమలు చేశారు. కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా ఆశ్రమాన్ని సందర్శించే భక్తులందరి కోసం ప్రసాద నిలయాన్ని స్థాపించారు. శివబసవ స్వామీజీ దేశ స్వాతంత్రోద్యమంలో సైతం పాల్గొన్నారు. సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం, సమానత్వ భావనలను విశేషంగా ప్రచారం చేశారు. ఎన్నో విద్యా సంస్థల్ని ఆయన స్థాపించారు. మఠం పురోభివృద్ధికి శివబసవస్వామి బాటలు వేశారు. 1954 సంవత్సరం తరువాత శివబసవస్వామి వారసుడిగా ప్రభుస్వామి బాధ్యతలు స్వీకరించారు. శివబసవస్వామి ప్రణాళికల్ని ఆయన అమలు చేశారు.
శివబసవస్వామి భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. గాంధీ సిద్ధాంతాల నుండి ప్రేరణ పొంది బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన 1994 తన 105వ ఏట తనువు చాలించిన ఆయన స్ఫూర్తిని ఈ మఠం మరింత పురోగమింపచేస్తోంది. వీరశైవంలో లింగాయతులు ఏకేశ్వరోపాసన చేస్తారు. లింగాయతుడు, లింగమంతుడు, వీరశైవుడు, లింగధారి అని వీరిని వ్యవహరిస్తారు. ఇష్టలింగ ఆరాధనకు ప్రాధాన్యమిస్తారు. కుల వ్యవస్థను లింగాయతులు వ్యతిరేకిస్తారు. సర్వ సమానత్వ భావాన్ని ఆచరిస్తారు. వీరశైవ మతస్థాపకుడైన బసవేశ్వరుడు వీరి ఆరాధ్య గురువు. సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా బసవಣ್ಣను సంభావిస్తారు. బసవಣ್ణ నిర్దేశించిన కాయక అంటే పని, దాసోహ అంటే సేవలను ఆరాధనాపూర్వక క్రియలుగా పేర్కొంటారు. శైవ సంప్రదాయంలో లింగాయతులను ప్రధాన శాఖగా పరిగణిస్తారు. సార్వత్రిక సృష్టికర్త పరమేశ్వరుడని వీరి విశ్వాసం. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో వీరశైవ సంప్రదాయం ఆచరణలో ఉంది. ఈ సంప్రదాయంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో బహుళ వ్యాప్తిగా కొనసాగుతోంది. లింగాయతులు తమ శాఖకు చెందిన గురువులు, మఠాధిపతుల్ని ఆరాధ్యమూర్తులుగా, మార్గదర్శకులుగా పరిగణిస్తారు. వారి జయంతులను, జన్మదినోత్సవాలను, వర్ధంతులను పర్వదినాలుగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత విశేషంగా ఆచరిస్తారు. లింగాయత్, వీరశైవం అనే పలు పర్యాయ పదాలుగా పరిగణిస్తారు. లింగాయత్ల మూలాలు 11-12 శతాబ్దాల నాటి ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ప్రబలంగా ఉండేది. ఇక్కడి నుంచి ఈ సంప్రదాయం విస్తృతంగా వ్యాప్తి చెందింది. బసవಣ್ణ తరువాత వీరశైవ మతం పంచాచార్యులతో విస్తరించింది. రేణుకాచార్య, దారుకాచార్య, ఏకోరామ, పండితారాధ్య, విశ్వేశ్వరులు ఈ సంప్రదాయాన్ని బలోపేతం చేశారు. బసవಣ್ణ తన వచనాల ద్వారా సామాజిక చైతన్యాన్ని కల్పించారు. అనుభవ మంటపం ద్వారా కొత్తగా ప్రజాపాలనా సంస్థల్ని ప్రారంభించారు. 12వ శతాబ్దంలో అల్లమ ప్రభు, అక్క మహాదేవి, సిద్ధరామ, శరణు బసవ్ వంటి సాధువులు, శరణులు వీరశైవ సంప్రదాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కాయకమే కైలాసం అనే నినాదంతో పనిలోనే పరమాత్మను అన్వేషిస్తూ శ్రమైక జీవన సౌందర్యాన్ని సాధించాలని ఈ సంప్రదాయం ప్రబోధిస్తుంది. శివబసవస్వామి రుద్రాక్షి మఠానికి మణిపూస లాంటి గురువు. ఆయన ఆధ్యాత్మిక సేవల్ని గుర్తు చేసుకుంటూ ధార్వాడ్ కర్ణాటక విశ్వవిద్యాలయం స్వామీజీకి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసింది. బసవస్వామికి కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారాన్ని, సువర్ణ కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుల్ని ప్రదానం చేసింది. స్వామీజీ ఆవిష్కరించిన సిద్ధాంతాలు, ఉపదేశించిన సూత్రాలు, ఆచరించిన విధి విధానాలు ఆదర్శప్రాయంగా కొనసాగుతున్నాయి. ఆయన 1994 సంవత్సరం సెప్టెంబర్ 9న పరమపదించారు. అయినా ఆయన అందించిన చైతన్య స్ఫూర్తి కొనసాగుతోంది. శివ బసవస్వామి తదనంతరం ఆయన స్ఫూర్తిదాయక కార్యకలాపాలను సిద్ధరామ స్వామీజీ మరింతగా ముందుకు తీసుకువెళ్లారు. కన్నడ, హిందీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్ని అనర్గళంగా మాట్లాడే సిద్ధరామస్వామి తన వ్యక్తిత్వం, జ్ఞానం, ఆధ్యాత్మిక చింతనలతో భక్తుల ఆదరాభిమానాన్ని చూరగొన్నారు. కన్నడలో ఆయన ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్ని రచించారు. బెళగావిలో రాణి చెన్నమ్మ విశ్వవిద్యాలయాల్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నో మఠాలకు గౌరవ సలహాదారుగా ఆయన వ్యవహరిస్తున్నారు. తమ పర్యవేక్షణలో వివిధ శైవ మఠాలకు సాధు సంతులను నియమించారు. సామాజిక సమానత్వమే ధ్యేయంగా సంస్కృతి పరిరక్షకులుగా వ్యవహరిస్తున్నారు. వృద్ధులకు ప్రత్యేక ఆశ్రమాల్ని నెలకొల్పారు. రాణి చెన్నమ్మ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం సందర్భంగా సిద్ధరామ స్వామీజీకి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేశారు. ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నత సాంకేతిక స్థాయి వరకు మఠం ఆధ్వర్యంలో విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ధార్వాడ్, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రదేశాలలో వివిధ విద్యా సంస్థల్ని మఠం స్థాపించింది. 2008 సంవత్సరంలో స్థాపించిన ఎస్జి బాలకుండ్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటకలో సాంకేతిక విద్యను అందించే విద్యా సంస్థలలో ఒకటి. రుద్రాక్షి మఠం నిర్వహిస్తున్న సేవలు నిరుపమానమైనవి. 1932లో ప్రారంభమైన విద్యార్థి ప్రసాద నిలయంలో కుల, మత, ప్రాంతం భేదం లేకుండా నిరుపేద విద్యార్థులకు ఆహారం, వసతి అందిస్తున్నారు.
40 మంది విద్యార్థులతో మొదలైన ఈ వసతి గృహంలో ప్రస్తుతం వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. (1975) స్థాపించిన సిద్ధరామేశ్వర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పేద విద్యార్థులకు కన్నడ మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తోంది. 50 సంవత్సరాలలో 8,000 మంది విద్యార్థులు ఇక్కడ గ్రాడ్యుయేట్లు అయ్యారు. వీరిలో ఎంతో మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, డాక్టర్లు, రక్షణ శాఖ అధికారులు, సివిల్ సర్వెంట్లు, లింగాయత్ మఠాధిపతులు ఉన్నారు. ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ప్రాథమిక పాఠశాల నుంచి పీజీ స్థాయి కళాశాల వరకు ఉన్నాయి. మానవ సేవను దైవ సేవగా భావించి సామాజిక, మతపరమైన కార్యక్రమాలను మఠం నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక చైతన్య కార్యక్రమాలను కొనసాగిస్తోంది. 2024 సంవత్సరంలో బెళగావి రైల్వే స్టేషన్ని శివ బసవస్వామి రైల్వే స్టేషన్గా రైల్వే మంత్రిత్వ శాఖ నామకరణం చేసింది. ప్రస్తుతం అల్లమప్రభు మహాస్వామి నాగనూరు రుద్రాక్షి మఠాధిపత్యం వహిస్తున్నారు. మత పీఠాధిపతుల పారంపర్య వైభవాన్ని అల్లమప్రభు స్వామి కొనసాగిస్తున్నారు. 12వ శతాబ్ది శరణులలో అల్లమప్రభు పేరుతో ప్రసిద్ధిగాంచిన మహాయోగి ఒకరు. ప్రస్తుత పీఠాధిపతి ఈ శరణుల పేరుతోనే పీఠాధిపత్యం స్వీకరించారు. ఆధ్యాత్మికత, సామాజిక సమానత్వం, విద్యాసేవ, మానవతా విలువలతో కూడిన కార్యాచరణను ఆయన అవలంబిస్తున్నారు. రుద్రాక్ష మఠం సంప్రదాయం ప్రకారం కర్మ సాధన, మానవ సేవే దైవ సేవ అనే సూత్రాల్ని కొనసాగిస్తూ భక్తులకు, విద్యార్థులకు ఆయన ప్రేరణాత్మక మార్గదర్శనం వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రుద్రాక్ష కిరీటధారణ ఉత్సవాల పేరిట ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా ధార్మిక సదస్సుల్ని ఈ పీఠం నిర్వహిస్తోంది. 12వ శతాబ్దంలో అల్లమప్రభువు వచనాల నుండి ప్రస్తుత పీఠాధిపతి ప్రేరణ పొంది ఉపదేశాల రూపంలో ఆయన నేటి భక్తులకు అనుగ్రహిస్తున్నారు. ఆధ్యాత్మిక చర్చావేదిక అయిన అనుభవ మంటపం సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ సమాజంలో సమానత్వం, ఆత్మానుభవాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒక్కడే దేవుడు, ఒక్కటే జాతి, ఒక్కటే మానవత్వం. ఇది వివక్ష, మతభేదాల్ని తొలగించి హృదయ భక్తిని ప్రోత్సహిస్తుందని అల్లమప్రభుస్వామి పేర్కొన్నారు. ఇష్టలింగ ఆరాధన ద్వారా వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక సాధన చెయ్యాలని స్వామీజీ సూచించారు. బాహ్య ఆచారాలు కాదు, హృదయగతమైన భక్తి ప్రధానమైనదని ఆయన పేర్కొన్నారు. విద్య ద్వారా స్వావలంబన సాధించి సమాజానికి విద్యార్థులు సేవ చేయాలని స్వామీజీ నిర్దేశించారు. యువతరం దేశభక్తి, గురుభక్తి, మానవతా విలువల్ని అనుసరించి ప్రవర్తించాలి. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని స్వామీజీ పిలుపునిచ్చారు. అల్లమప్రభు పలు సందర్భాలలో శరణు వచనాల్ని ఉదహరిస్తారు. వాగ్దానాలు నిజమైన చర్యలుగా మారాలి అని ఆయన బోధిస్తారు. ఇది సమాజంలో నీతి, కర్మల్ని ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. రుద్రాక్షి మఠం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఆధ్యాత్మిక సమ్మేళనాలు ప్రతి ఏటా నిర్వహిస్తారు. కాయకమే కైలాసం, శ్రమయే దైవం, పనియే సాధన, కర్మయే దైవస్వరూపం. పని దైవారాధనతో సమానం. పనిని, కర్మను, కర్తవ్యాన్ని విస్మరించి దైవాన్ని షోడశోపచారాలతో పూజించినంత మాత్రాన ఆ దైవకృప లభించదు. కర్తవ్య దీక్షతో మున్ముందుకు సాగిపోయే వారినే పరమాత్మ సైతం ఇష్టపడతాడు అనేవారు మఠాధిపతి శివ బసవస్వామి. పనియే సాధన అనే సూత్రాన్ని లక్ష్యంగా, ప్రాతిపదికగా చేసుకున్న ఆధ్యాత్మిక పీఠమిది. నిర్వహించే పనిలోనే దైవాన్ని దర్శిస్తే అటు ఆధ్యాత్మిక పురోగతితో పాటుగా లౌకికపరమైన అభ్యున్నతి కూడా కలిసి వస్తుందనేది ఈ మఠ సిద్ధాంతం. బసవేశ్వరుడు ప్రబోధించిన కాయకమే కైలాసం, శ్రమే దైవం
అనే సిద్ధాంతం ఈ మఠానికి జీవనాడి. ఆయన బోధనలకు అనుగుణంగా స్థాపించిన సిద్ధగంగ మఠం పీఠాధిపతులందరూ ధర్మ ప్రబోధాల్ని కొనసాగించారు. ఆధ్యాత్మిక సాధన అంటే చేసే పనిని విడిచిపెట్టి ముక్కు మూసుకొని నిర్జన ప్రదేశంలో కూర్చోవడం కాదన్నారు. బాధ్యతల్ని సక్రమంగా క్రమశిక్షణతో నిర్వర్తించడమే మనం చేసే అత్యున్నతమైన ఆధ్యాత్మిక సాధన అని ఆయన చెప్పేవారు. ఇతరులకు సేవ చేయడంలోనే ఉన్న ఆనందంతోనే భగవంతుడి దర్శనం కలుగుతుందని ఆయన ఉద్బోధించారు. శివ బసవస్వామి సారథ్యంలో సేవయే పరమావధిగా విశ్వమానవ కళ్యాణం కోసం రుద్రాక్షి మఠం నిరంతరం శ్రమిస్తోంది. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించని మానవీయత అడవిలో కాచే వెన్నెల్లా వృధా అని ఆయన అనేవారు. కోపం, గర్వం, కోరికలు, ఆడంబరాలు ఇవన్నీ మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల వీటిని వదిలి సమబుద్ధిని కలిగి ఉండాలి. సర్వాంతర్యామి అయిన పరమాత్మను అందరిలోనూ దర్శించాలంటారు స్వామీజీ. ఈ మఠంలోని కట్టడాలు, నిర్మాణాలు, విద్యాలయాలు, ధ్యాన మందిరాలు, దైవ సన్నిధాలు ఇవన్నీ సర్వత్రా ఆధ్యాత్మిక దివ్యప్రభల్ని వెదజల్లుతుంటాయి. సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ మఠం ఓ ఆధ్యాత్మిక దివ్య ప్రాభవానికి మచ్చుతునక. బసవేశ్వరుడి సంప్రదాయంలో సుప్రతిష్ఠితమైన శూన్య సింహాసన మార్గం పట్ల ఆకర్షితులై లోక కళ్యాణం కోసం ఈ మఠ అధిపతులు ఎన్నో శతాబ్దాలుగా పాటుపడ్డారు. బసవేశ్వరుడు చూపించిన దివ్య మార్గాన్ని అనుసరించే రుద్రాక్షి మఠ సాధకులు ఈశ్వరుణ్ణి తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు. పీఠానికి ఆధిపత్యం వహించిన స్వామిని శిష్యులు, భక్తులు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. పరమేశ్వర ఆజ్ఞగా మఠాధిపతి ఆజ్ఞల్ని శిరసావహిస్తారు. ఆధ్యాత్మిక సాధన అంటే చేసే పనిని విడిచిపెట్టి ముక్కు మూసుకుని నిర్జనమైన ప్రదేశంలో కూర్చోవడం కాదని మఠాధిపతులు చెబుతారు. బాధ్యతల్ని కర్తవ్య దీక్షతో కొనసాగించడమే దైవానికి ఎంతో ప్రియమైన అంశమని స్వామీజీ సందేశమిస్తారు. ఇతరులకు సేవ చేయడంలోనే మనం ఆనందాన్ని అన్వేషించాలని ఆయన ఉద్బోధిస్తారు. ప్రస్తుత స్వామీజీ ఆధ్వర్యంలో సేవయే పరమావధిగా విశ్వమానవ కళ్యాణం కోసం ఈ మఠం అహర్హం కృషి చేస్తోంది. మానవతే ప్రధాన ధ్యేయంగా ఈ మఠం మనుషుల్లో భగవంతుణ్ణి దర్శించడం, సర్వమానవ సౌభ్రాతృత్వానికి కృషి చేయడం అనే ప్రధాన సిద్ధాంతాల్ని ఈ మఠం ప్రచారం చేస్తోంది. జాతి, వర్గభేదం లేకుండా అందరూ దీక్షా సంస్కారం పొందవచ్చని లింగాయత్ ధర్మం చెప్పింది. బూజు పట్టిన మూఢాచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగురవేసిన మొదటి సంఘసేవకుడు బసవేశ్వరుడు. నిమ్న వర్గాలకు సైతం ఆలయ ప్రవేశం కల్పించాలని ఘోషించిన అపూర్వ ప్రగతిశీల బసవಣ್ణ. తన కాలపు సమాజ జీవితంలో వెలుగులు నింపిన శ్రేష్టమైన దార్శనికుడు బసవేశ్వరుడు. ముక్త సమాజపు వైతాళికుడు బసవేశ్వరుడు. సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని కాంక్షించారు. కష్టపడి పనిచేయాలని, నిరాడంబరమైన జీవితాన్ని గడపాలని ఆయన ఉపదేశించారు. వ్యక్తుల జీవితాల్ని, సమాజ గమనాన్ని ప్రభావితం చేసే విధంగా బసవయ్య తన సొంత ఒరవడితో కొత్త ధర్మాన్ని సృజించారు. ఆ ధర్మమే ఈ మఠానికి ప్రాతిపదిక. ఆ దిశగా ఈ మఠం మరింత మున్ముందుకు పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.